Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వస్థత విడుదల తెలుగు ధ్యాన వడక రెండవ రోజు ఈ పరిశుద్ధమైనటువంటి వాక్య సందేశాన్ని ఆలకించడానికి ఎంతో సంతోషముతో ఆనందముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మనము ఇప్పుడు ధ్యానిస్తున్నటువంటి అంశం సైటానిక్ వర్షిప్, సైతాను ఆరాధన. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం కాబట్టి ప్రియబిడ్డలారా, సదతో వాక్యాన్ని విని వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. మంచి శ్రద్ధ, మంచి దైవభక్తి, నిజమైనటువంటి దైవ జ్ఞానం కలిగి మనం తెలుసో తెలియక సైతాన్ని ఆరాధిస్తూ ఉన్నామా అని మనం నిజంగా తెలుసుకోవాలి. ఎందుకంటే జ్ఞానం దేవుని నుంచి వస్తుంది విడలారా. అజ్ఞత, అంధకారం, తెలివి తక్కువ, అది సైతానికి మార్గం తెరుస్తూ ఉంది. అందుకే ఒక నిమిషం శ్రమలు ఉంచి నాతో కలిసి మీరు ప్రార్థించండి. సర్వశక్తివంతుడైన ప్రభువా, సైతాను బంధకాల్లో పడి పాపం వలన నశించిపోతున్న మానవులని, సైతాన ప్రభావం నుండి బంధకాల నుంచి విడిపించడానికి నీ ఏకైక కుమారుడు యేసు క్రీస్తుని రక్షకుడుగా మాకు పంపించినందుకు స్తోత్రం. ఆయన బోధించిన ఆత్మయు జీవమైన వాక్కు ద్వారాను, ఆయన శిలువ పాటల మరణ ఉత్థానము ద్వారాను సైతాను శక్తులను, దురాత్మలను పూర్తిగా నిరాయుతులు చేసి శిలువ చెంత బంధింపచేసినందుకు, నాశనం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. యోహాను 10:10 ప్రకారం సైతాను దొంగిలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వచ్చును అనే వాక్యం పలుకుతూ ఉండగా, ఆ సైతాన్ని ప్రభావం వలన ఈ బిడ్డలు నశించిపోకుండా వాక్య జ్ఞానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, చదువుతున్న ఒక్కొక్క వాక్యాన్ని, వింటున్న ఒక్కొక్క వాక్యాన్ని వీరు సరిగా అర్థం చేసుకుంటుగాక, వీరికి శ్రద్ధను, భక్తిని అనుగ్రహించండి. ప్రభువా, ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న బిడ్డల ప్రాణాత్మ శరీరములను మీ స్వాధీనంలో తీసుకుండి. దేవా, నీ యొక్క దూతల కాపుదలు వారిని ఉంచండి. ఈ వాక్యం వారి సరిగా ఆలగించేలాగున వారికి శ్రద్ధను అనుగ్రహించండి. ప్రభువా, సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా మరియు తల్లి, మీ బిడ్డలైన మా కొరకే ప్రార్థించమని, సైతాను తల చితకకుటనమ్మ మీ బిడ్డలకు సమీపమని ఉండమని ప్రార్థిస్తున్నాం. దేవవర ప్రసాదం చేతాందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. అదిరేపు కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్కు పరిచర్య, ఈ ధ్యాన వడకములో చాలా ముఖ్యమైనటువంటి ఒక సందేశం. సైతాను ఆరాధన. ఇదేంటి బెన్నీ ఫాదర్ ఈ అంశం తీసుకున్నాడు? ఎవరైనా సైతాన్ని ఆరాధిస్తారా? మనం ఆరాధించే దేవుణ్ణే కదా.
అని మీకు అనిపిస్తుంది. బిడ్డలారా, మన లక్ష్యం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి అనేదే. సందేహం అవసరం లేదు. కానీ తెలుసో తెలియక మనం సైతాన్ని ఆరాధిస్తూ ఉన్నామా? ఇదే యాక్చువల్లీ ప్రశ్న. అందువలన నేను కేవలం ఒక కథ చెప్పట్లేదు. నేను పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకుని ఈ అంశాన్ని మీకు అందిస్తూ ఉండగా మీరు నాతో పాటు నడవాలి, మీరు నాతో పాటు ఆలోచించాలి. మీ దగ్గర బైబిల్ ఉంటే ఆ బైబిల్ని కూడా మీరు ఫాలో చేయండి. అప్పుడు మనం నిజంగా వాక్య ప్రకారమే ఈ అంశాన్ని అర్థం చేసుకుంటున్నాము అని మీకు తెలుస్తుంది. ప్రియబిడ్డలారా, ప్రారంభములో దేవుడు మనిషిని ఎందుకు సృష్టించారు? సృష్టి ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నిస్తే ప్రతి మనిషిని గురించిన దేవునికి ఉన్నటువంటి ఆత్యంతిక లక్ష్యం ప్రియబిడ్డలారా మనకి యెషయా ప్రవక్త గ్రంథం 43వ అధ్యాయంలో 7 మరియు 21 ఈ 2 వచనాలలో దేవుని ఉద్దేశం నిన్ను గురించి, నన్ను గురించి, మానవులందరిని గురించినట్టు మన ఉద్దేశం అక్కడ రాయబడి ఉంది. విందామా? వారెల్లరూ నా పేరును ధరించిన వారు, నాకు కీర్తి కలుగుటకు గాను నేను వారిని సృజించితిని. ప్రియబిడ్డలారా, వారెల్లరూ నా పేరు ధరించిన వారు. ఓకే, నంబర్ 1. నంబర్ 2, నాకు కీర్తి కలుగుటకు గాను, ఎస్ ముందుకు, నేను వారిని సృజించితిని, నేను వారిని సృజించితిని, వారికి రూపమునిచ్చితిని, వారికి రూపము ఇచ్చితిని. ఆ జనులు నా స్తుతులను పాడువారు, ఆ జనులు నా స్తుతులు పాడువారు. వారిని నేను నా కొరకే సృజించితిని, వారిని నేను నా కొరకై సృజించితిని అని దేవుడు పలుకుతున్నాడు. అనగా దేవుడు సృష్టించినటువంటి మనుషులు దేవునికి స్తుతులు పాడాలి, దేవునికి మహిమ చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభు అంటున్నాడు, నా ప్రజలు వారిని నా కొరకే నేను సృష్టించి తిని అని ఇక్కడ 7వ వచనంలో చక్కగా వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా బిడ్డలారా, మనం ఇంకా ముందుకు వెళ్తే అదే చాప్టర్లో యెషయా 43వ అధ్యాయంలో 21వ వచనములో కూడా దేవుడు మళ్ళా నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. మనుషుల గురించిన దేవుని ప్రణాళిక ఏమిటి, మనుషులు ఏం చెయ్యాలి అనగా సృష్టి అయినటువంటి సృష్టింపబడినటువంటి మనం సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఎలా స్తుతించాలి, ఆరాధించాలి. విందామా? 21వ వచనం. ఆ జనులు నా స్తుతులను పాడువారు, ఆ జనులు నా స్తుతులు పాడువారు, వారిని నేను నా కొరకే సృజించితిని, నా కొరకే సృష్టించి తిని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనుషుని గురించినట్టు దేవుని ప్రణాళిక చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నాయి. అందుకే నేను ఈ 2 చాప్టర్స్ ప్రియబిడ్డలారా నేను ఇక్కడ ఈ అంశాలు మేము చదివాను. ఇంకా మనం కొద్ది కూడా లోతుగా మనం దేవుని వాక్యాన్ని ఆలగిస్తే దేవుని సొంత ప్రజలైనటువంటి ఇజ్రాయేలును మోషే నాయకత్వం ద్వారా ఐగుప్తు నుండి బానిసత్వం నుంచి విడిపించి బిడ్డలారా 40 సంవత్సరాల ఎడారిలో ప్రయాణము చేపించి వారిని తేను పాలు ప్రవహించు కానాను అనే దేశానికి దేవుడు వారిని తీసుకెళ్ళాడు. అయితే సీనాయి కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడి దేవుడు సృష్టించిన ఆయన సొంత ప్రజలైన ఇజ్రాయేలు పాటించటానికి, ఆచరించటానికి దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఇదే యాక్చువల్లీ దేవునికి తన సొంత ప్రజలైన తాను సృష్టించినటువంటి తన సొంత బిడ్డలతో ఉన్నటువంటి ఒక ఉటంపడిక, ఒక సంబంధం.
ఈ ఆజ్ఞలు మీరు పాటిస్తే మీరు నా సొంత ప్రజలగుదురు, నేను మీకు దేవుడు అయి ఉంటాను. ఇదే దేవునికి తన ప్రజలకి మధ్యలో ఉన్న సంబంధం బిడలారా. అయితే ఈ సంబంధములో ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు చాలా చాలా ముఖ్యమైనది. ఇదే బేసిక్ అని మాట, మూలరాయి అని చెప్పవచ్చు. ఈ మూలరాయి దేవుడు వచ్చినప్పుడు ప్రియపడలారా, ఆ 10 ఆజ్ఞలలో మనం ఎక్కడ చూస్తూ ఉన్నామంటే నిర్గమకాండములో, ద్వితీయోపదేశకాండం, ఈ 2 చాప్టర్లు మాత్రమే 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు మనం చాలా స్పష్టంగా క్లియర్గా చూస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఏ రాత్రి అయినా తట్టి లేపి బైబిల్లో 10 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తే మీరు చెప్పగలగాలి. నిర్గమకాండం 20వ అధ్యాయములో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయములో ఉన్నాయి అని చెప్పగలగాలి. బిడ్డలారా, నేను ఇక్కడ ఈ 10 ఆజ్ఞలు మొత్తం చెప్పట్లేదు. కేవలం దేవుని ఆరాధన సంబంధమైన, దేవుని స్తుతుల సంబంధమైన, దేవునికి తన ప్రజలకి మధ్యలో ఉన్న సంబంధాన్ని మాత్రమే ఇక్కడ చదువుతున్నాం. బైబిల్ చూసుకుంటే ప్రియబిడ్డలారా, నిర్గమకాండం 20వ అధ్యాయములో 1, 2, 3, 4 ఈ 4 వచనాలు మాత్రం ఒకసారి విందామా? అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను, మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశమునందు, క్రిందనున్న భూమి యందు, భూమి అడుగుననున్న నీళ్ళ యందును ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. ప్రియబిడ్డలారా, ఎంత స్పష్టమైన క్లియర్ ఆజ్ఞ చూడు. ఐగుప్తు నుండి మిమ్మల్ని దాస్యత్వము నుండి విడిపించి వచ్చినటువంటి, తోడుకుని వచ్చినటువంటి దేవుడైన యావే నేను మాత్రమే నీ దేవుడిని. పై ఆకాశములో కానీ, భూమిలో కానీ, నీళ్ళలో ఉన్నటువంటి ఏ వస్తువులను కూడా ప్రతిబింబమును మీరు సృష్టించి దాన్ని మీరు ఆరాధించవద్దు. అనగా దేవుడు సృష్టించిన ప్రజల సంపూర్ణ ఆరాధన, వారి స్తుతి, వారి మహిమ, వారి కీర్తి సృష్టికర్తైన దేవునికి మాత్రమే చెల్లాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, రెండవదిగా ద్వారా ద్వితీయోపదేశకాండం తీసుకోండి. అక్కడ 5వ అధ్యాయములో 6, 7, 8, 9, 10 ఈ 4 వచనాలు కూడా మనము ధ్యానించబోతున్నాం. బిడ్డలారా, ఒకసారి విందామా? అప్పుడు ప్రభువు ఇట్లనెను, నేను మీ దేవుడైన ప్రభుడను. దాస్య నిలయమైన ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చినది నేనే. మీకు నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. పైన ఆకాశమునందే గాని, క్రింది నేల మీదయే గాని, నేల క్రింది సముద్రముననే గాని ఉన్న ఏ వస్తువు ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. మీరు విగ్రహములకు మ్రొక్కి వానిని పూజింపరాదు. మీ ప్రభుడనైన నేను అసూయపరుడనైన దేవుడను. నన్ను ద్వేషించు వారిని నేను శిక్షింతును. వారి వంశజులను కూడా 3-4 తరముల వరకు శిక్షింతును. కానీ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణింతును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయంలో ప్రభు పలికినటువంటి ఆ 4 మాటల నుండి ఇంకా 2 అంశాలు కూడా ఎక్స్ట్రా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో అక్కడ ఏముందంటే, నన్ను ప్రేమించిన వారిని, వారి తరములను 3-4 తరముల వరకు నేను శిక్షింతును అని ఉంది. రెండవదిగా, నన్ను ప్రేమించు వారిని, నా ఆజ్ఞలు పాటించు వారిని 1000 తరముల వరకు నేను దీవిస్తాను అని ఇక్కడ దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. అనగా ప్రియబిడ్డలారా, ఈ ఆజ్ఞలు పాటించి
దేవుణ్ణి మాత్రమే స్తుతించటం, ఆయనని మాత్రమే ఆరాధించటం, ఆయనకి మాత్రం మహిమ చెల్లించటం ప్రియబిడ్డలారా, అది దేవుని యొక్క ఆజ్ఞ. అది ఉల్లంఘిస్తే శిక్ష ఉంటుంది. అది పాటిస్తే 1000 తరముల వరకు దీవెనలు, ఆశీర్వాదములు కూడా ఉన్నాయి. అందువలన నేనిప్పుడు మీతో పంచుకున్నట్టు ఈ వాక్య పరిచయాలు బిడ్డలారా, మొదటి అంశం బాగా క్లియర్. సందేహానికి ఛాన్స్ లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా క్లియర్గా ఈ యొక్క అంశం మనకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మన ఆరాధన దేవునికి మాత్రమే చెల్లాలి. ఆయనని మాత్రమే స్తుతించాలి, ఆయనని మాత్రమే ఆరాధించాలి, దేవునికి మాత్రమే మహిమ చెల్లించాలి. దేవునికి చెల్లవలసిన మహిమ మనము వేరే ఎవరికి కానీ, ఈ సృష్టి ప్రపంచంలో ఉన్న దేనికి కానీ మనం ఇవ్వకూడదు. ఇది చాలా స్పష్టంగా ఈ వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నటువంటి ఈ వడకములో పాల్గొన్న మీ ఒక్కొక్కరి మనస్సులో పాతుకుని పోవాలి, నాటబడాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ అంశం బిడ్డలారా, మనం ఆల్రెడీ సైతాన్ గురించే ఈ వాక్య పరిచర్యలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎలా మనము మన జీవితంలో సైతానికి అవకాశం ఇచ్చి సైతానికి బంధకాలలో మనం పడి ఉన్నాం. అందువలన ఒక విషయం గమనించండి, దేవునికి విరోధి అయినటువంటి సైతాన్, మానవులకి విరోధి అయినటువంటి సైతాన్, మానవ రక్షణకి అడ్డుగా నిలబడుతున్న సైతాన్ కేవలము దొంగిలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే సైతాను వచ్చును అని యేసుక్రీస్తు స్వయంగా పలికి ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఈ సైతాను కూడా ఆరాధన కోరుకుంటున్నాడు. సైతాను కూడా వర్షిప్ కోరుకుంటున్నాడు. సైతానుకు కూడా ఘనత, మహిమ కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఈ తెలుగు ధ్యాన వడక ఫస్ట్ టాక్లో ఒక మాట చెప్పాను. సైతాను ఎక్కడి నుంచి వచ్చాడు, సైతాను యొక్క ఆగమనం ఎక్కడి నుంచి అని ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, చక్కగా నేను చెప్పాను మీకు. అనగా దేవుడిలాగా అవ్వాలి, దేవునిలాగా ఒక పైకి ఎదిగి ఒక సింహాసనం కట్టాలి. అహంకారముతో, గర్వముతో ఉబ్బిపోయినటువంటి దూతలే పైనుంచి కిందికి తోసివేయబడినటువంటి సైతాన్లుగా, దురాత్మలుగా మారారు అని ఆల్రెడీ నేను మీతో పంచుకున్నాను మొదటి వాక్య పరిచర్యలో. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉండే బిడ్డలారా, మీరు ఆ వాక్యాన్ని మీరు వినాలి. అందువలన దేవునిలాగా అవ్వాలి, దేవునిలాగా పైకి ఎదగాలి, సింహాసనం కట్టుకోవాలి అని కోరుకున్నటువంటి సైతానికి ప్రియబిడ్డలారా, సృష్టికర్తకి సృష్టి ఇస్తున్నటువంటి మహిమ, స్తుతి, స్తోత్రము, ఆరాధన, ఆ ఘనత సైతానికి కూడా కావాలి అని కోరుకున్నవాడే. దానికి ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథం మనకు ఆధారం. నేను బెన్నిఫర్ కూర్చొని ఏదో కథ చెప్పట్లా. నేను చెప్పే ప్రతి ఒక్క మాట బైబిల్ని ఆధారం చేసుకుంటే మాట్లాడుతున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సైతాను ఆరాధన కోరుకున్నాడా లేదా? వాక్యం దానికి ఆన్సర్ ఇస్తూ ఉండదు బిడ్డలారా. మీరు తీసుకోండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనములు బిడ్డలారా. యాక్చువల్లీ మత్తయి సువార్తలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే 4వ అధ్యాయంలో యేసుక్రీస్తుని సైతాను 40 రాత్రి 40 పగళ్ళు ఆయన ఎడారిలో ఉండగానే శోధించటానికి వచ్చాడు. యేసుక్రీస్తుకి 3 రకాల శోధనలు ఎదురయ్యాయి, మీకు తెలుసు. ఆ శోధనలో ప్రియబిడ్డలారా, సైతాను యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న మాట, యేసుక్రీస్తు దానికి తిరిగి ఇస్తున్న జవాబు, ఇదే మన రిఫ్లెక్షన్కి ఆధారం. విందామా? 9వ వచనం. నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తుని సైతాను ఉన్నతమైన ఒక పర్వత శిఖరానికి తీసుకెళ్ళాడు. రెప్పపాటు కాలములో ఈ ప్రపంచమును, దానికి వైభవాన్ని చూపించి అంటున్న మాట ఇదే.
ఇవి అన్నీ నాదే. ఏది? ఈ ప్రపంచము, ఈ ప్రపంచంలో ఉన్న సకల వైభవము నాదే. ఒక మాట వినండి. సృష్టికర్తని, సృష్టించిన వాడిని సైతం అడుగుతూ ఉన్నాడు. అనగా తెలుగులో అంటారండి, సొమ్మొక్కడిది సోకొక్కడిది అని అంటాడు. యాక్చువల్లీ దేవుడే అన్నిటినీ సృష్టించాడు, దేవుడే అన్నిటికీ రూపకల్పన ఇచ్చాడు, ఆయన సృష్టికర్త. కానీ ఆ సృష్టికర్తని ప్రియములారా సైతం అడుగుతూ ఉన్నాడు, ఇదిగో ఈ కంటికి కనిపించిన ఈ వస్తువులన్నీ నాదే. నీవు ఏం చెయ్యాలి? నన్ను సాష్టాంగం పడి నీవు ఆరాధిస్తే ఇవి అన్నీ నీకు ఇస్తా, ఇవి అన్నీ నీకు ఇస్తా. ఎందుకంటే నేను కోరుకున్న వానికి ఇవి ఇవ్వటానికి శక్తి నాకుంది. పిల్లరా, మళ్ళా విందాం బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం బిడ్డలారా గమనించండి, 8, 9 ఈ 2 వచనం ఒకసారి విందామా? అక్కడ స్పష్టంగా ఈ మాట ఉంది ప్రియబిడ్డలారా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8, 9 2 వచనాలు. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భూయందలి రాజ్యములన్నిటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను అనెను. నీవు నన్ను సాష్టాంగం పడి ఆరాధించిన ఎడల ఇవి అన్నీ, ఈ సమస్తమును నీకు ఇస్తానని సైతం అంటున్నాడు. అనగా ఈ లోకములో కంటికి కనిపించినటువంటి ఈ ప్రాపంచిక వస్తువులు సొంతం అవటానికి ఒక కండిషన్ ఏంటిది? నీవు నన్ను సాష్టాంగం పడి ఆరాధించాలి. సైతాన్ని ఆరాధిస్తే సైతాను లోక వస్తువులు ఇస్తాడు. సైతాన్ని పూజిస్తే సైతాను కంటికి కనిపించినటువంటి ఆకర్షణలు ఇస్తాయి. సైతాన్ని పూజిస్తే, సైతానికి ఘనత చెల్లిస్తే, సైతానికి మనల్ని అంకితం చేసుకుంటే మన ఇష్టానిష్టానాల ప్రియలారా సైతాన్ మనకు ప్రసాదిస్తాడు. ఇటువంటి ఒక మాట ఇది కేవలం ప్రియలారా బైబిల్లో రాయబడినటువంటి ఒక సంఘటన ఇప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉందా అని ఒకవేళ మీ మనసులో ఒక ప్రశ్న ఉంటే, నాకు కలిగిన ఒక అనుభవం మీతో పంచుకుంటాం బిడ్డలారా. నేను గత 13 సంవత్సరాలుగా హీలింగ్ అండ్ డెలివరెన్స్ మినిస్ట్రీలో ఉన్నాను. అనగా స్వస్థత విడుదల పరిచర్యలో ఉన్నాను ప్రియబిడ్డలారా. 9 సంవత్సరాలు ముత్తంగిలో, 3 సంవత్సరాలు ఇప్పుడు డివైన్ మర్సీ సెంటర్ హైదరాబాద్లో ఉన్నాను. అయితే ముత్తంగిలో ఉన్నప్పుడు చాలా రకరకాల డెలివరెన్స్, పైశాచిక బంధకాల నుంచి విడుదల పొందుకోవటానికి కేసులు చాలా వచ్చాయి. అనేకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అందులో ఒకటి మీతో పంచుకుంటా. నేను ఒకరోజు ప్రియబిడ్డలారా దెయ్యం పట్టినటువంటి అమ్మాయికి డెలివరెన్స్ ప్రార్థన, బంధన విడుదల ప్రార్థన చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఆమెకి ఏం జరిగిందంటే ప్రియబిడ్డలారా, ఆమెకి సంతాన వరం కలగకుండా, గర్భఫలం రాకుండా తోడి కోడలు చేసినటువంటి చెత్తపడి. ఎందుకంటే ఆ ఇంట్లో కేవలం 2 అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. చాలా పెద్ద కుటుంబం, చాలా ధనము ఆస్తిపాస్తులు కలిగినటువంటి కుటుంబం. 2 కుమారులు, 2కి పెళ్ళి అయింది, 2 కోడలు ఇంటికి వచ్చారు. అయితే పెద్ద కోడలు ఏమనుకున్నారంటే, చిన్న కోడలకి పిల్లలు పుడతాయి, చిన్న కోడలకి సంతానవరం కలిగితే ఈ ఆస్తి పంచుకోవాల్సి వస్తుంది. పిల్లలు పుట్టకపోతే ఈ ఆస్తి అందా నాదే కదా అని పెద్ద కోడలు అనుకుని చిన్న కోడలికి గర్భఫలం రాకుండా, పిల్లలు పుట్టకుండా ఆమె చేతపడి చేపించి మందకల దగ్గరికి వెళ్ళి ఏదో కొన్ని సైతాన ప్రభావంతో ఉన్నటువంటి వస్తువులు తీసుకువచ్చి ఆమెకి తినిపించారు, తాగిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రియబిడ్డలారా పెళ్ళి అయ్యి దాదాపు 8 సంవత్సరాలు ఏదో అయ్యాయి. అప్పుడు ఈ 8 సంవత్సరాలలో ప్రియబిడ్డలారా
ఆమెకి అస్సలు పిల్లలు లేరు. అంతేకాదు ఆమెకి మంత్లీ పీరియడ్ వచ్చినప్పుడల్లా విపరీతమైన కడుపు నొప్పి, అంతే మాత్రం కాదు పిల్లరా, బ్లీడింగ్, విపరీతమైనటువంటి బ్లీడింగ్, అలా బక్కగా అయిపోయి ఉంది. ఈమెకి నేను డెలివరెన్స్ చేస్తూ ఈమెలో ఉన్న సైతాన్ని బంధించి ఈమెకి విడుదల ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉండే ప్రియపులారా, ఆమెలో ఉన్న సైతాన్ నా కాళ్ళ దగ్గర పడి నన్ను అడిగిన ఒక మాట ఉంటుంది. అది ఇప్పుడు కూడా నా చెవిలో మోగుతుంది పిల్లరా. అయితే ఆ సైతాన్ నన్ను ఏం చెప్పారంటే, నన్ను ఏం అడిగారంటే, బెన్నీ ఫాదర్ గారండి, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను ఇస్తా, కానీ నన్ను మాత్రం ఈ అమ్మాయి నుంచి విడిపించవద్దు, నన్ను మాత్రం ఈ అమ్మాయి నుంచి ఎక్కడికి పంపివేయవద్దు అని నా కాలు పట్టుకుంది. అంటే నా కాలు పట్టుకున్నది ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయిలో పనిచేసే సైతాను ఆ అమ్మాయిని బానిసలుగా చేసి ఆ అమ్మాయి ద్వారా క్రియలు చేస్తూ ఉన్నాడు, ఆ అమ్మాయి ద్వారా మాట్లాడుతున్నాడు. బెన్నీ ఫాదర్ మీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను అనగా నాకు గుర్తుకొచ్చింది, ఒక పర్వతం శిబిరానికి యేసుక్రీస్తు తీసుకుని పోయి శతనం చేశాడు. ఈ ప్రపంచము దాని వైభవం అన్ని చూపించి ఏమన్నాడు, ఇవి అన్నీ నీకు ఇస్తాను, ఇవి నాదే, ఇవి అన్నీ నీకు ఇస్తా, ఏం చెయ్యాలి, నన్ను సాష్టాంగం పడి ఆరాధిస్తే చాలు. ఈ మాట నాకు గుర్తుకొచ్చింది. అనగా ఎడారిలో సైతాను యేసుక్రీస్తుని శోధించి యేసుక్రీస్తుని అడిగిన ప్రశ్న అదే అర్థముతో ప్రియులరా డెలివరెన్స్ ప్రార్థన చేస్తూ ఉండగా నన్ను కూడా అడిగాడు సైతాన్, నీకేం కావాలన్నా నేను ఇస్తాను, నన్ను అడుగు, కానీ ఈమె నుంచి మాత్రం నన్ను పంపించవద్దు. ప్రియులారా, సైతాను కేవలం బైబిల్లో మనం చదువుతున్నటువంటి ఒక కథ కాదు. సైతాను కేవలం కొన్ని కట్టు కథలు కాదు. ప్రియులారా, రాబోయే 3 రోజులు కూడా మన ధ్యాన వడకం ఉంటుంది. నేను కథోలిక శ్రీ సభ ఒఫీషియల్ బోధన ఏమిటి, పరిశుద్ధ పాపు గారులు మనకు సైతాన్ గురించి ఏమంటున్నాడు, సైతాన్ నిజమా వాస్తవమా కాదా అని రాబోయే దినాలలో నేను మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి నేను అది ఇప్పుడు చెప్పట్లేదు, కానీ మీకు కేవలం అర్థం అవటానికి ఒక మాట చెప్తున్నాను. సైతాన్ ఒక కథ కాదు, సైతాన్ ఒక సిద్ధాంతం కాదు, సైతాన్ ఒక తత్వచింత కాదు, సైతాను ఒక రియల్, అది ఒక వాస్తవం, అది ఒక రియాలిటీ, అది ఒక అనుభవం. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అందువలన ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఈ సైతాను ఈ రోజు కూడా మనుషుల దగ్గర నుంచి కోరుకున్నటువంటిది ఇదే. మనం సైతాన్ని ఆరాధించాలి, మనం సైతాన్ని పూజించాలి, మనం సైతానికి దేవునికి కలిగించే స్థానం ఇవ్వాలి. ఇది దేవునికి విరోధి అయినటువంటి మానవులకు విరోధైన సైతాను కోరుకున్న కోరిక. ప్రియబట్లారా, దీనికి యేసుక్రీస్తు ఏం ఆన్సర్ ఇచ్చాడు? ఇప్పుడు పాత నిబంధనలో నిర్గమకాండం 20వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయములో పాత నిబంధనలో దేవుడైన యావే ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి చక్కగా మనం మాట్లాడాం. ఓకే, యెషయా ప్రవక్త గ్రంథములో కూడా ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన మాట మనం ధ్యానించాం. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో దేవుని ఏకైక కుమారుడు యేసు క్రీస్తు కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలో దేవారాధన గురించి మనకి ఏం బోధిస్తూ ఉన్నాడు, ఇది చాలా ముఖ్యం. తీసుకోండి ప్రియబిడ్డలారా, సైతాను కోరుకున్నటువంటి ఆరాధనకి యేసుకు ఇచ్చినటువంటి జవాబు ఎక్కడ ఉందంటే మత్తయి సువార్త ఇదే అధ్యాయం 4వ అధ్యాయంలో చదువుతామా 10వ వచనం. ప్రియబిడ్డలారా, సైతాను పొమ్ము, సైతాను పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ప్రభువైన నీ దేవుణ్ణి ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము. యేసుక్రీస్తు సైతానుకు ఇచ్చినటువంటి ఆన్సర్ దైవారాధనకి మూలం, దైవారాధనకి పునాది. సైతాన్ గెట్ అవుట్, వెళ్ళిపో, నీవు నీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, అతని మాత్రమే పూజించాలి అని
తండ్రి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు కూడా స్పష్టమైనటువంటి ఆన్సర్ ప్రియబిళ్ళారా ఇస్తూ ఉన్నాడు. దీనికంటే మనకి ఏ ప్రూఫ్ కావాలి, ఏ ఎవిడెన్స్ కావాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తల్లి మరియ ప్రార్థన సహాయం కోరుకుంటూ ప్రార్థిద్దాం. దేవవర ప్రసాదం చేతాందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ వాక్య పరిచయంలో రెండవ భాగంలో కత్తోలిక శ్రీసభ మనకి దైవారాధన గురించి ఏం నేర్పిస్తూ ఉంది. ఇది యాక్చువల్లీ మనం తెలుసుకోవాల్సిన విషయం. రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆర్సిఎం సంఘముల బిడ్డలారా సిసిసి అని ఒకటి ఉంది. సిసి అంటే చూడు చూడు అనే కాదు, సిసి అంటే ప్రియబిడ్డలారా క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అనే ఒక గ్రంథం ఉంది. అనగా కత్తోలిక శ్రీసభ సత్యోపదేశము. అది ఇంకా మీకు అర్థం కాకపోతే ప్రియబిళ్ళారా, రోమన్ క్యాథలిక్ చర్చిలో చాలా స్పష్టమైన వ్యక్తమైనటువంటి పఠనాలు, బోధనలు, సిద్ధాంతాలు మనకున్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి తనకి ఇష్టం వచ్చినట్లు ఆరాధన కానీ, ప్రార్థనలు కానీ, ఇటువంటి వర్షిప్లు కానీ చేయటానికి వీలు లేకుండా నిజమైనటువంటి బోధ ఏంటి, నిజమైనటువంటి ఆరాధన ఏంటి, మనం ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, సేవించాలి, పూజించాలి అనేటువంటి కత్తోలిక శ్రీసభ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఇస్తున్నటువంటి అఫీషియల్ బోధ ప్రియబడ్డారా. దీన్ని కత్తోలిక శ్రీసభ సత్యోపదేశం లేదా కత్తోలిక శ్రీసభ సంక్షేమము అని పిలువబడుతూ ఉంది. ఈ సిసిసి అనగా చర్చ్ టీచింగ్స్లో ప్రియబడ్డారా, చర్చ్ బోధలో ఆరాధన గురించినటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. లాటిన్లో నేను 3 పదాలు చెప్తాను ప్రియబడ్డారా. ఒకటి లాట్రియా అంటారు, రెండవది హైపర్ ధూళియా అంటారు, మూడవది ధూళియా అంటారు. ఇది తెలుగు పదం కాదు కాబట్టి మీరు ఈ పదాలు మాత్రం మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. లాటిన్లో ఉంటుంది. ఒకటి లాట్రియా, LATRIA అంటారు. రెండవది హైపర్ ధూళియా, DULIA అంటారు. మూడవది ప్రియబిళ్ళారా ధూళియా అంటారు, DULIA. ఈ లాట్రియా అంటే ఏంటి, హైపర్ ధూళియా అంటే ఏంటి, ధూళియా అంటే ఏంటి? ఇది 3 ప్రియబిళ్ళారా ప్రతి ఒక్క కత్తోలిక విశ్వాసి, ఆర్సిఎం సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలి. అప్పుడే ప్రియబిళ్ళారా మనకి నిజమైనటువంటి సత్య ఆరాధన ఏంటి, నిజమైన దేవ ఆరాధన ఏంటి, నిజమైనటువంటి విశ్వాస సంబంధముతో కూడినటువంటి దైవ భక్తి ఏంటి అని మనం తెలుసుకుంటాం. ఈ తెలుసుకోకపోతే ప్రియబిళ్ళారా తెలుసో తెలియక సైతాన్ని ఆరాధించే వాళ్ళుగా మనం మారే అవకాశం ఉంది. నేను స్టార్టింగ్లో అన్నాను కదా, నేనేంటి సైతాన్ని ఆరాధిస్తూ ఉన్నానా? నేను దేవుని కదా ఆరాధించేది, నేను దేవుని కదా పూజించేది, నేను కత్తోలిక బిడ్డ, కొట్టు క్రైస్తవుణ్ణి, నేను జ్ఞానస్నానం పొందుకున్నాను, నేను గుడికి వెళ్తున్నాను. ప్రియులారా ఇవి అన్నీ కరెక్టే. కానీ మన ఆరాధన విధానములో నిజంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నామా లేదా? సైతానికి ఆరాధనలు పోతూ ఉన్నాయా లేదా? ఇది తెలుసుకోవాలి. నంబర్ 1 ప్రియబిళ్ళారా లాట్రియా అంటే ద సుప్రీం వర్షిప్ ఓన్లీ టు ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అని అర్థం. అనగా సర్వశ్రేష్టమైనటువంటి ఆరాధన సృష్టికర్త అయిన తండ్రి దేవునికి,
ఆయన ఏకైక కుమారుడైన మనిషి రక్షకుడైన యేసుక్రీస్తుకి, అలాగే ఆయన అనుగ్రహించిన పరిశుద్ధ దేవునికి మాత్రమే చెల్లాలి. చదువుతో ఈ మాట వినండి. త్రిత్వైక దేవుడు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు. ఇదే మన కత్తోలిక శ్రీ సభ టీచింగ్. మన దేవుడు ఒక మనిషి చేసినటువంటి ఆరాధన, స్తుతులు, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రైజ్, వర్షిప్, ఇవి అన్నీ కూడా కేవలం దేవునికి మాత్రమే మనం చెల్లించాలి. దేవుణ్ణి మాత్రమే పూజించాలి, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, దేవుణ్ణి మాత్రమే ఘనపరచాలి. ఆ దేవుడు ఒక్కడే నీ సకల ఆరాధనలకి పాత్రుడు. ఆ త్రిత్వక దేవుడు మాత్రమే నీ సకల స్తుతులకు, ఘనతకి యోగ్యుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆరాధనకి పాత్రుడు, స్తుతులకి యోగ్యుడైనటువంటి ఆ ఒకే ఒక దేవుని మాత్రమే మనము ఆరాధించాలి అని, ఆ దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి అని ప్రియులారా ఈ లాట్రియా అనేటువంటి ఆరాధన బోధ మనకి నేర్పిస్తూ ఉంటుంది. ఆ దేవునికి చెల్లవలసినటువంటి ఆరాధన, ఆ దేవుని చెల్లవలసినటువంటి స్తుతి, ఘనత, మహిమ వేరే దేనికి కానీ, వేరే ఎవరికి కానీ ప్రియపుల్లారా ఇవ్వవద్దు, ఇవ్వకూడదు. ఇదే మన మొట్టమొదటి సర్వశ్రేష్టమైనటువంటి బాధ్యత. ఇదే నిజమైన దైవభక్తి. ఇదే మనకు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తున్నటువంటి దైవభక్తి. ఇదే మనకు కత్తోలిక శ్రీ సభ నేర్పిస్తున్నటువంటి సరి అయినటువంటి దైవారాధనకున్న మార్గం. ఇది మీ మనస్సులో మీరు రాసుకోండి, మీ గుండెలో మీరు ముద్రించుకోండి. ప్రియులారా, మరణం వరకు ఈ ఒకే ఒక్క కేంద్ర బిందు మాత్రమే మన ఆరాధనకి మూలాధారముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ప్రియబిడ్డలారా హైపర్ధూలియా అంటారు. హైపర్ధూలియా అంటే ప్రియబిడ్డలారా దేవుడు తర్వాత, త్రిత్వక దేవుడు తర్వాత రెండవ శ్రేణిలో, రెండవ స్థానములో ప్రియబిడ్డలారా తల్లి మరియమ్మ గారు ఉన్నారు. తల్లి మరియమ్మ గారు ఉన్నారు. ఎందుకంటే మానవ రక్ష సాధించటానికి తండ్రి దేవుడు ఎంపిక చేసుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక పాత్ర తల్లి మరియ. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం మనం చదువుతున్నాం ప్రియబిడ్డలారా. తండ్రి దేవుడు గేబ్రియల్ సన్మనస్కుడిని ఈ మరియ తల్లి దగ్గరికి పంపించి తన ఏకైక కుమారుడు మనుష్యవరం ఎత్తటానికి ఒక తగినటువంటి ఒక పాత్రగా ఆ నిష్కళంక మాతను, ఆ నజరేతులో పుట్టి పెరిగినటువంటి ఆ బాలికను దేవుడు ఎన్నుకున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ నీపై వేంచయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందువలన జన్మించబోయే శిశువు పవిత్రుడవు, పవిత్ర శిశువు అని ఆల్రెడీ సన్మనస్కుడు సందేశం ఇచ్చాడు. దానికి 38వ వచనములో ఈ తల్లి ఇచ్చినటువంటి జవాబు, ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనగా ప్రియబిడ్డలారా రక్షణ సాధించటానికి, మానవ రక్ష చరిత్ర సంఘటన పూర్తి చేయటానికి దేవుడు ఘనంగా వాడుకున్నటువంటి ఒక పాత్ర ఈ తల్లి మరియమ్మ. అందుకే ప్రియబిడ్డలారా మన రోమన్ ఆర్సిఎం చర్చ్ కత్తోలిక లిటర్జీలో అనగా దైవారాధన క్రమములో ప్రియబిడ్డలారా గమనించండి, కేవలం 3 బర్త్డేస్ మాత్రం మనం కొనియాడుతున్నాం. సాధారణంగా ఒక పండుగ అంటే, ఒక ఫీస్ట్ అంటే ప్రియబిడ్డలారా ఆ పునీతుడు కానీ, పునీతురాలు కానీ, దైవ సేవకులు, సేవకురాలు కానీ మరణించిన దినమే పండుగ మనం కొనియాడుతున్నాం, వాళ్ళ పుట్టినరోజు కాదు.
కానీ మీరు రోమన్ క్యాథలిక్ చర్చ్ లిటర్జీలో మనం చూస్తే ప్రియబిడ్డలారా, ముగ్గురు వ్యక్తుల బర్త్డేస్ని మాత్రమే మనం పండగ కొని ఆడుతూ ఉన్నాం. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే ప్రియబిడ్డలారా, నంబర్ 1 యేసుక్రీస్తుకి తల్లి అయినటువంటి పరిశుద్ధ మరియమ్మ గారి బర్త్డే వచ్చే నెల సెప్టెంబర్ నెల 8వ తారీఖున తల్లి మరియ బర్త్డే మనం పండగ చేసుకుంటున్నాం ప్రియబిడ్డలారా. రెండవది, ఈ రక్షణ కార్యము సాధించటానికి దేవుని ఏకైక కుమారుని ప్రియులరా ఆ వాక్కును గర్భములో మోసి ఈ లోకానికి ఆ తల్లి తీసుకువచ్చినటువంటి యాక్చువల్ రక్షణ కార్యము సాధించి సిలువలో పాటుపడి మరణించిన యేసు క్రీస్తు బర్త్డే మీకు తెలుసు. మూడవదిగా, ఆ యేసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ప్రియబిడ్డలారా తన బహిరంగ పరిచర్య ప్రారంభములో ఇతనే లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యోహాను 1:29 ఆ యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేపించినటువంటి బప్తిస్ యోహాను గారి బర్త్డే. ఈ ముగ్గురు బిడ్డల బర్త్డేస్ మాత్రమే ప్రియబిడ్డలారా రోమన్ క్యాథలిక్ చర్చ్ లిటర్జీలో మనం కొని ఆడుతున్నాం. అందులో శ్రేష్టమైనటువంటి పాత్ర తల్లి మరియా. అందుకే ప్రియబిడ్డలారా త్రిత్విక దేవుడు తర్వాత మన ప్రార్థనలకి మన కోసం ప్రార్థించే ఒక మధ్యస్థరాలుగా, ఒక ప్రార్థన సహాయకురాలుగా మనకి తల్లి మరియమ్మ గారు ఉన్నారు. ఈ తల్లి మరియమ్మ గారి స్థానం, తల్లి మరియమ్మ గారి పొజిషన్ ఎక్కడ ఉంది అంటే ప్రియబిడ్డలారా, దేవునికి క్రింద పునీతులకి పైన ఒక మధ్య తరగతి స్థానం ఉంటుంది తల్లి మరియమ్మ గారికి. ఎందుకంటే ఆమె సకల పునీతులు, పునీతురాలు, పుణ్యపురుషులు, పుణ్యస్త్రీల కంటే అధికురాలు కాబట్టి, గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి, దేవుడు ఎంపిక చేసుకున్నారు కాబట్టి, దేవుని యొక్క ప్రణాళికకి దేవునికి యేసుక్రీస్తుకి తల్లిగా మారింది కాబట్టి. కానీ ఆ తల్లి మరియమ్మని పూజించటానికి కానీ ఆరాధించటానికి కానీ స్తుతులు, స్తోత్రము, ఘనత, మహిమ చెల్లించటానికి ప్రియబిడ్డలారా మనకి అర్హత లేదు. ఎందుకంటే తల్లి మరియ దేవుడు కాదు కాబట్టి. తల్లి మరియమ్మ దేవుడు కాదు, తల్లి మరియమ్మ రక్షకురాలు కాదు. అందువలన దేవునికి చెల్లవలసినటువంటి స్తుతి, ఆరాధన, స్తోత్రం, ఘనత, మహిమ మనము ఎప్పుడూ ఎన్నడూ కూడా తల్లి మరియమ్మకి ఇవ్వకూడదు. తల్లి మరియమ్మని యేసుక్రీస్తుకు తల్లిగా మన కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్పి ప్రియులరా ఆ దేవమాత ప్రార్థనలు కూడా మనం ఇదే చెప్తూ ఉన్నాం. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మురాలైన మా కొరకై నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థించండి అని ఆ తల్లి మరియమ్మ ప్రార్థనా సహాయం మనం కోరుకుంటాము. కానీ తల్లి మరియమ్మకి ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమారాధన ఇవ్వకూడదు. అది ఇవ్వటం తప్పు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అది నిజమైనటువంటి దేవభక్తి కాదు, నిజమైన దైవారాధన కాదు అని మనం తెలుసుకోవాలి. మూడోదిగా ప్రియబిడ్డలారా ధూళియ అంటారు. ధూళియ అంటే ప్రియబిడ్డలారా అది కేవలం ఇంగ్లీష్లో వెనరేషన్ అంటారు ప్రియబిడ్డలారా, తెలుగులో దాన్ని గౌరవం అంటారు. మనము గౌరవిస్తూ ఉన్నాం, మనము మర్యాద చూపిస్తూ ఉన్నాం, మనము వారికి వెనరేషన్ చేస్తూ ఉన్నాం. ఈ వెనరేషన్ అంటే ప్రియబిడ్డలారా ఈ పునీతులు, పునీతురాలు, పుణ్యపురుషులు, పుణ్యస్త్రీలందరూ కూడా మనలాంటి మనుషులే. కానీ దేవుని యొక్క వాక్కు వలన, పరిశుద్ధాత్మ అభిషేకం వలన వారి మానవ జీవిత పాప బంధకాల నుండి విడుదల పొంది ఆత్మాభిషేకములో నిజమైనటువంటి దేవుని యొక్క మార్గములో నడిచి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఈ ప్రపంచములో ఒక గొప్ప సాక్షిగా మారిన వాళ్ళై, దేవుని కోసం ప్రాణం త్యాగం చేసి హతసాక్షులుగా మారిన వాళ్ళై, నీకు నాకు రానున్న తరములకి
దేవుని యొక్క రక్షణ మార్గానికి మార్గం చూపించిన వాళ్ళే. ఆశ్చర్య అద్భుత గొప్ప కార్యముల ద్వారా మనకి దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క మహిమ ఏంటో, దేవుని కీర్తి ఏంటో, దేవుని గొప్ప కార్యాలు ఏంటో అని తెలియజేసిన వాళ్ళే. వారు కూడా మనలాగా ఈ ప్రపంచములో జీవించి బ్రతికి మరణించి మరణానంతరం దేవుని సన్నిధికి చేరిన వాళ్ళే ప్రియబిళ్ళారా ఈ పునీతులు. అందువలన ప్రియబిళ్ళారా, పునీతులకి మనం కేవలము గౌరవం ఇవ్వాలి, పునీతుల్ని మనం వెనడేట చేయాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. వారు జీవించిన ఆదర్శవంతమైన పుణ్యపూరిత జీవితానికి తగినట్లుగా మనం వారిని ఒక మోడల్గా, ఒక ఆదర్శమూర్తిగా, ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటున్నాము. వారి పండగలు కొని ఆడుతూ ఉన్నాం ప్రియబిళ్ళారా. కానీ ఈ పునీతులను ఎవరిని కూడా, పునీతురాలని ఎవరిని కూడా, పుణ్యపురుషులు పుణ్యస్త్రీలని ఎవరిని కూడా దేవునిలాగా పూజించటానికి, ఆరాధించటానికి, ఘనత మహిమ స్తోత్రము చెల్లించటానికి ప్రియబిళ్ళారా మనకి హక్కు లేదు, అర్హత లేదు. ఎందుకంటే పునీతులు కూడా దేవుళ్ళు కాదు, పునీతులు కూడా దేవుళ్ళు కాదు ప్రియబిళ్ళారా. వారు కేవలం పునీతులే, పరిశుద్ధమైన జీవితం జీవించిన వాళ్ళే, మనకి మంచి సాక్షిభూతముగా ఉంటున్నటువంటి వాళ్ళే. నేను ఎందుకు ఈ అంశాన్ని ఈ సైతాను ఆరాధనలో నేను చెప్తున్నానంటే ప్రియబిళ్ళారా, రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆర్సిఎన్ సంఘములో బహుశా తెలుసో తెలియక మనం చేస్తున్నటువంటి కొన్ని క్రియలు, లేదా మనము చేస్తున్న క్రియల విధానం చూస్తే అన్యులకు కానీ కత్తోలిక ఇతర సంఘాలకు కానీ వీళ్ళు క్యాథలిక్స్ విగ్రహారాధన చేస్తూ ఉన్నారని, వీళ్ళు తప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నారని, వీళ్ళు దేవునికి ఆజ్ఞలు ఉల్లంఘిస్తూ ఉన్నారని అనిపించుకునేలాగున మనం చేస్తున్నటువంటి కొన్ని క్రియలు, మన కొన్ని ఆచార విధానాలు ఉన్నాయి. అది ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే ప్రియబిళ్ళారా, కత్తోలిక శ్రీ సభలో ఇద్దరు వ్యక్తులకి మనము చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. పండగలు కొని ఆడుతున్నాం, నొవేనాలు, ప్రార్థనలు, ఇంకా ఎన్నెన్నో గ్రోటోలు కానీ, ప్రార్థన ఆలయాలు కానీ, మందిరాలు కానీ మనము కట్టుకుంటూ మనము మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నటువంటి ఇద్దరు ఉన్నారు. ఎవరంటే నంబర్ 1 తల్లి మరియమ్మ, నంబర్ 2 సెయింట్ యాంథనీ. ఇతర ఏ పునీతులకు లేనంత ప్రాముఖ్యత, ఇతర ఏ పునీతులకు లేనంత నొవేనాలు, ప్రార్థనలు, పూజలు, కానుకలు ప్రియబిళ్ళారా సెయింట్ యాంథనీకి కాథలిక్ చర్చిలో కాథలిక కుటుంబాలు, కత్తోలిక బిడ్డలు ఇస్తూ ఉన్నారు. రెండో వ్యక్తి ప్రియబిళ్ళారా తల్లి మరియమ్మ. ఆమె నామం పేరిట గ్రోటోలు, గృహాలు, చర్చులు, ప్రార్థనా స్థలాలు చాలా ఉన్నాయి. కానీ ప్రియబిళ్ళారా కొన్ని స్థలాలలో, కొన్ని ప్యారిష్లో, కొన్ని కుటుంబాలలో తల్లి మరియమ్మని వారు గౌరవించే విధానం చూస్తే, సెయింట్ యాంథనీని గౌరవించే విధానం చూస్తే ప్రియబిళ్ళారా ఆ తల్లి మరియమ్మే దేవుడేమో అని అనిపిస్తుంది, సెయింట్ యాంథనీ ఏమో దేవుడు అని అనిపిస్తుంది. అలాగా ప్రియబిళ్ళారా మనము తల్లి మరియమ్మకి, సెయింట్ యాంథనీకి ప్రియబిళ్ళారా దేవునికి చెల్లించవలసినటువంటి ప్రాముఖ్యత ఇవ్వటమా, దేవునికి చెల్లించవలసినటువంటి ఆరాధన, ఘనత, మహిమ, స్తుతి, స్తోత్రమును చెల్లించటమా చేస్తే ప్రియబిళ్ళారా అది కత్తోలిక సభ సిద్ధాంతానికి విరుద్ధమైనటువంటి ఆరాధన. అది కత్తోలిక శ్రీసభ ఒఫీషియల్ బోధకు విరుద్ధమైనటువంటి ప్రార్థనా విధానమే. అది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి నిజమైన దైవారాధనకి విరుద్ధమైనటువంటి ఆరాధన. అలాంటి ఆరాధన ఎవరైనా చేస్తూ ఉండే ప్రియబిళ్ళారా అది నిజమైన దైవారాధన కాదు, అది దేవుడు కోరుకున్నది కూడా కాదు. ఎందుకంటే తల్లి మరియమ్మ ఎప్పుడు ఎన్నడూ కూడా త్రిత్విక దేవునికి స్థానాన్ని తీసుకోవటం లేదు. పునీతులు ఎవరు కూడా, సెయింట్ యాంథనీ కూడా ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ స్థానము ఏ పునీతులు కూడా తీసుకోరు. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా
పరిశుద్ధ బలిభోజులో కానీ దివ్య ప్రసాద ఆరాధనలో కానీ త్రిత్వక దేవునికి మనము ఘనత మహిమ ఆరాధన చెల్లించినప్పుడు ప్రియబిడ్డలారా, మరి ముఖ్యంగా 2 సందర్భాలలో, ఒకటి పరిశుద్ధ బలిభోజన నడుములో లేదా దివ్య ప్రసాద ఆరాధన జరుగుతున్న సమయంలో కూడా ప్రియబిడ్డలారా, తల్లి మరియమ్మకి కానీ పునీతులకు కానీ మనము ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఇది నిజమైనటువంటి దేవారాధన సంబంధమైన శ్రేష్టమైన ఒక అంశం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది మనం తెలుసుకోవాలి, ఇది మనం వినాలి. ఎందుకు తెలుసుకోవాలి, వినాలంటే ప్రియపడ్లారా, మనము అజ్ఞులై ఉండి సైతాన్ని ఆరాధించే వాళ్ళుగా, సైతానికి మనం స్తుతులు స్తోత్రము ఘనత చెల్లించే వాళ్ళుగా మనం మారుతున్నామా లేదా అని కొద్దిగా మనం ఇక్కడ జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడేమన్నాడు, నేనే నీ దేవుడు, నేను తప్ప మీది మరొక దేవుడు ఉండరాదు. అనగా ఆ దేవునికి మాత్రమే స్తుతులు, దేవునికి మాత్రమే ఆరాధన, దేవునికి మాత్రమే స్తోత్రము ఘనత మహిమ మనం చెల్లించాలి. దేవునికి చెల్లవలసినటువంటి ఘనత మహిమ ఆరాధన వేరే ఎవరికిచ్చినా, వేరే దేనికిచ్చినా ప్రియబిడ్డలారా, అది విగ్రహారాధనగా మారుతుంది. దేవునికి చెల్లవలసిన ఈ ఘనత, ఆ మహిమ, ఆ స్తుతి, ఆ స్తోత్రము, ఆ ఆరాధన, ఆ స్థానం తల్లి మరియమ్మకి ఇచ్చినా, పునీత అందోని వారి గారికి ఇచ్చినా, వేరే ఏ ఇతర పునీతులకు ఇచ్చిన ప్రియబిడ్డలారా, అది విగ్రహారాధనగా మారుతుంది. అది తప్పుడు ఆరాధనగా మారుతుంది. నిజమైన దేవభక్తి కాదు. అది బైబిల్కి విరుద్ధంగా ఉంటుంది. కథోలిక శ్రీసభ పఠనాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, అది సైతాను ఆరాధనగా మారుతుంది. ఎందుకంటే సైతాను కోరిక ఏంటి? నీవు దేవుణ్ణి ఆరాధించవద్దు, నీవు దేవుణ్ణి స్తుతించవద్దు, నీ దేవుణ్ణి కనపరచవద్దు, నీ దేవునికి మహిమ చెల్లించవద్దు. వేరే ఎవరికిచ్చినా, వేరే దేనికిచ్చినా సైతాన్ హ్యాపీ. హలో, శ్రద్ధతో వినండి. సైతాన్ ఏం కోరుకుంటున్నాడు? నీ దేవుణ్ణి ఆరాధించవద్దు, నీవు దేవుణ్ణి కనపరచవద్దు, నీ దేవుని స్తుతించవద్దు, దేవునికి మహిమ చెల్లించవద్దు. వేరే ఎవరికిచ్చిన సైతాన్ హ్యాపీ, వేరే దేనికిచ్చిన సైతాన్ హ్యాపీ. అందువలన దేవునికి ఇవ్వవలసినటువంటి ఈ స్థానం, ఈ ఘనత, ఈ మహిమ తల్లి మరియమ్మకి ఇచ్చిన సైతాన్ హ్యాపీ, సెయింట్ ఆంథనీకి ఇచ్చిన సైతాన్ హ్యాపీ, వేరే ఎవరికిచ్చిన సైతాన్ హ్యాపీ. అలా సైతాను హ్యాపీ చేసుకుంటున్న వాళ్ళైతే ప్రియబిడ్డలారా, నీవు చేస్తున్న ఆరాధన అది సైతాను ఆరాధనగా మారుతుంది. అందువలన ప్రియబిడ్డలారా, నీ ఇంట్లో కానీ, నీ చర్చిలో కానీ, నీవు కట్టించిన లేదా నీ పండగ గ్రోటోలో కానీ ఆల్వేస్ గమనించండి, దేవుని మాత్రం స్తుతించండి, ఆరాధించండి, కనపరచండి, మొదటి స్థానం ఇవ్వండి. తల్లి మరియమ్మకి 2వ స్థానం ఇవ్వాలి. ఆరాధన కాదు, ఘనత కాదు, స్తోత్రం కాదు, స్తుతులు కాదు, మహిమ లేదు. ఓన్లీ ఆమె ప్రార్థన సహాయం కోరుకుంటూ గౌరవించండి, మర్యాద చూపించండి, అంతే. సెయింట్ ఆంథనీకి కూడా ప్రియబిడ్డలారా స్తుతి లేదు, స్తోత్రము లేదు, ఘనత లేదు, మహిమ లేదు, ఆరాధన కూడా లేదు. కేవలం అందోని వారా మా కొరకే ప్రార్థించండి అని మీరు ప్రార్థన సహాయం కోరుకోండి. సైతానికి మీ ఆరాధనలో అవకాశం ఇవ్వద్దు, సైతానికి నీ దైవభక్తిలో అవకాశం ఇవ్వవద్దు. సైతానికి ప్రియబిడ్డలారా నీవు ఎప్పుడు కూడా నీ లైఫ్లో అవకాశం ఇవ్వద్దు. అనగా నేను దేవుణ్ణి కదా సేవించేది, తల్లి మరియమ్మని కదా పూజించేది, సెయింట్ ఆంథనీ కదా ఆరాధించేది అని మీకు అనిపిస్తుంది. కానీ దాని వెనక ఉన్నటువంటి శక్తి ప్రియబిడ్డలారా సైతానే. నేను దానికి ప్రియబిడ్డలారా ఒక బైబిల్ సంబంధమైనటువంటి ఒక మ్యాటర్ మీకు చెప్తా. నేనేదో ఉట్టిగా చెప్పట్లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదర. మీరు తీసుకోండి, పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ పత్రిక, 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి మనం విందాం ప్రియబిడ్డలారా. 2 Thessalonians chapter 2 verses 3 and 4. ఇక్కడ సైతాను ఎంత కుతంత్రాలను, ఎంత క్లవర్గా, బుద్ధిపరంగా మన ఆరాధనలో ప్రవేశిస్తాడో, మన చర్చికి వస్తాడో, మన
పునీతురాల భక్తి క్రియలకి సైతాన్ వస్తాడో అని ఒకసారి విందామా? ఎవని చేతను ఏ విధముగానో మోసపోకుడు. ఎవరి చేతను మీరు ఏ విధమునైన మోసానికి మీరు గురి అవ్వద్దు, మోసపోకూడదు. మొదట తిరుగుబాటు రావలయును. వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. ప్రియులారా, ఎవరు ఈ వినాశకుడు? ఎవడు పాపకారకుడు? ఈ తోకవాడైన సైతానే. వాడు వచ్చే వరకు ఇది రాదంటున్నాడు. తర్వాత మానవులు పూజించు సమస్తమును మానవుడు దైవికముగా భావించు దేనినైనను ఆ దుష్టుడు వ్యతిరేకించును. హలో, శ్రద్ధతో ఈ మాట వినండి అమ్మా, దయచేసి మళ్ళా రిపీట్ ప్లీజ్, చెవియోకి ఆలగించండి. మానవులు పూజించు సమస్తమును మానవుడు దైవికముగా భావించు దేనినైనను ఆ దుష్టుడు వ్యతిరేకించును. గమనించండి. ఇంకా ముందుకు. అతడు సమస్తమునకు అతీతునిగా తనను భావించుకొనును. ఇదే సైతాను కావాల్సింది. ఎందుకంటే మొదట కూడా ఇదే ఆలోచన, నేను దేవుని కంటే అధికుడిని, నేను దేవుని కంటే పైకి ఎదగాలి, దేవునిలాగా సింహాసనం కట్టుకోవాలి. ఆ గర్వం, అహంకారం సైతానుకు ఉంటుంది. ప్రియులారా, అందువలన ఇదే సైతాను కోరుకుంటాడు. ముందుకు. అంతేగాక దేవుని ఆలయములో ప్రవేశించి కూర్చుండి తానే దేవుడు అని చెప్పుకుంటాడు. మీరు అనుకుంటారు, ఏంటి దేవుని ఆలయంలో సైతాను వస్తాడా? దేవుని మందిరంలో సైతాను వస్తాడా? ప్రియులారా, సైతాను ఎక్కువ ఎక్కడ ఉంటాడంటే దేవుని ఆరాధన మందిరాల్లో ఉంటాడు. బయట కంటే, మీరు ఈ విషయం గమనించండి, బయట కంటే సైతాన్ నివాసం ఎక్కడ తెలుసా? ఎక్కడ దైవారాధన నడుస్తుందో, ఎక్కడ దేవుని బిడ్డలు ప్రేయర్ చేస్తారో, ఎక్కడ దేవుని ఆరాధిస్తారో, ఎక్కడ దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటుందో, ప్రియులారా, ఎవరు దేవునికి ప్రాముఖ్యత ఇస్తారో దైవారాధన జరిగే స్థలాలలోనే సైతాను కూడా ఎక్కువ జరుగుతాడు. అందువలన ఈ వాక్యం చూడు, పౌలుగా రాసినటువంటి పత్రిక, దైవారాధనలో, దేవుని మందిరములో, దేవుని బిడ్డలు మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించే పరిశుద్ధమైన ప్రార్థన మందిరాలలో సైతాను ఎక్కి కూర్చొని మీ ఆరాధన కోరుకుంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన చర్చిలో, గుడులలో, మందిరాలలో, ప్రార్థనా కేంద్రాలలో, ధ్యాన వడక మందిరాలలో ఎక్కువ సైతాన్లు పని చేస్తూ ఉంటాడు. ఎక్కువ సైతాను కార్యాలు జరుగుతాయి ప్రియబిడ్డలారా. ఎందుకంటే నిజమైన దైవారాధన సైతాను ఆటగిస్తాడు. దేవునికి నిజమైన ఆరాధన జరగనీయకుండా చేస్తాడు. ప్రజలు దేవుని ఆరాధించటం సైతానికి ఇష్టము లేదు. అందువలన ప్రియబిడ్డలారా, తల్లి మరియమ్మ రూపములో కూడా, సెయింట్ ఆంథనీ రూపములో కూడా, ఇతర పునీతురాల రూపభావములో కూడా సైతాను వచ్చేసి దేవునికి చెల్లవలసిన నిజమైనటువంటి ఆరాధనని ఆపేసి మనల్ని పట్టుద్రోవ పట్టించి మనకి అబద్ధ సిద్ధాంతాలు నేర్పించి కొన్నిసార్లు ఎక్కువగా భక్తి అయ్యి తల్లి మరియమ్మే దేవుడని, సెయింట్ ఆంథనీయే దేవుడవని, ప్రియులారా, అలాంటి రకరకాల పూజలు, అలాంటి రకరకాల ఆరాధనలు, స్తోత్రాలు, స్తుతులు, ఒక రకంగా చెప్పాలంటే ఎవ్రీ విగ్రహారాధన, ప్రతి విగ్రహారాధన సైతాను ఆరాధనయే. ప్రతి విగ్రహారాధన సైతాను ఆరాధనయే. అందువలన రోమన్ క్యాథలిక్ చర్చిలు, ఆర్సిఎస్ సంఘముల బిడ్డలారా, మీ ఇంట్లో, మీ కుటుంబాలలో, మీ ఆరాధన మందిరాల్లో ఎక్కడికి వెళ్ళినా మీరు అజ్ఞానులై తొలవకుండా సైతాను ఆరాధిస్తూ ఉన్నావా, విగ్రహారాధన చేస్తూ ఉన్నావా, నిజంగా త్రిత్వకు దేవుని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నావని జాగరూకరై ఉండండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. సైతాను ఆరాధనకి మీరు అవకాశం ఇవ్వద్దు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవవర ప్రసాదం చేతాందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలువలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
మొదటి అంశం అయిపోయింది, దేవుని ఆరాధన. రెండో అంశం ఎవరు చెప్పేశాను, తల్లి మరియమ్మకి పునీతులకి మనం దేవుని స్థానం తెలుసో తెలియక ఇచ్చి సైతాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నామా, ఇది ఒక ప్రశ్న. రెండవది. మూడో అంశం, చివరి అంశం ఏంటంటే నిజంగా సైతాను ఆరాధన, డబుల్ వర్షిప్, సైతానిక్ వర్షిప్, ఇదే ఈ చివరి అంశం. ప్రియబిడ్డలారా, సైతాను ఆరాధన ఉందా అని అడిగితే ప్రియబిడ్డలారా, సైతాను ఆరాధన ఉంది. సైతానికి టెంపుల్స్ ఉన్నాయి, సైతానికి ఆరాధన మందిరాలు ఉన్నాయి. ప్రియబిడ్డలారా, నిజమైనటువంటి సైతాను ఆరాధన జరుగుతూ ఉంది. మీరు యూట్యూబ్లో కానీ నెట్లో కానీ ప్రియుల సెర్చ్ చేస్తే ఇది ఎన్నెన్నో ఘోరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏ హైదరాబాదులో కూడా ఒక సైతాను ఆరాధన మందిరం ఉంది. ఏ సైటానిక్ టెంపుల్, ఏ సైటానిక్ చర్చ్ హైదరాబాదులో కూడా నడుస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నా ప్రియబిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ దేవునికి పోటీగా దేవుణ్ణి వ్యతిరేకించి దేవుని బిడ్డల్ని కూడా దేవుని మార్గం నుండి వైదొలగించటానికి, పట్టుద్రోవకి నడిపించటానికి సైతాన్ ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనం చదువుతూ ఉన్నాం ప్రియబిడ్డలారా, ఆదాము ఏవమ్మల జీవితములో. చదువుతామా? ఆదికాండం 3వ అధ్యాయం 4, 5, 2 వచనాలు. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు, ఆ చెట్టు పండు తిన్నప్పుడు, ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు, మీకు కనివిప్పు కలుగుననియు, మీరు మంచి చెడులు తెలుసుకొని, మీరు మంచి చెడ్డను తెలుసుకొని దేవుని వల్లే అగుదురనియు, దేవుని వలె అవుదురనియు ఎరిగి ఆయన అటుల మీకు చెప్పెను. ఆయన అట్ల మీకు చెప్పను. ప్రియబిడ్డలారా, సైతాను ఆది నుండియే దేవునికి విరోధిగా పనిచేస్తూ ఉన్నాడు. దేవునిలాగా అవ్వాలని కోరుకున్నాడు, దేవుని ఆరాధన కోరుకున్నాడు. దేవుని ఆరాధించే ప్రజలని పడద్రో పట్టించటానికి, తప్పుడు మార్గం నడిపించటానికి దేవునికి బదులుగా సైతాన్ని కానీ ప్రాపంచిక శిష్ట వస్తువుని ఆరాధించటానికి సైతాన్ మొదటి నుంచే ప్రేరేపణ చేస్తూ ఉన్నాడు. దానికి తగినటువంటి కుట్రలు పన్ని దేవుని ఆరాధనకి అడ్డుగా నిలబడుతూ ఉన్నాడు సైతాన్. మీరు ఆశ్చర్యపోతారా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సైతాన్ తన యొక్క మూర్ఖత్వం వలన దేవునితో పోటీ పడి ప్రియబిడ్డలారా, దేవుడు తన అపారమైనటువంటి అమూల్యమైన జ్ఞానముతో మానవుల రక్షణ కోసం, మానవుల మేలు కొరకై, మానవుల ఆత్మల రక్షణ కొరకై దేవుడు ఏర్పరచిన అన్ని కార్యాలను, అన్ని మార్గాలను, అన్ని సిద్ధాంతాలను ప్రియులారా సైతాను కూడా తన కొరకై, మానవుల వినాశన కొరకై, ఆత్మల రక్షణకి అడ్డుగా మారటానికి పూర్తిగా అడ్డం తెప్పేశాడు, పూర్తిగా అడ్డంగా మార్చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది ఎలా చేస్తున్నాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా? దేవునికి ఒక విషయం గమనించండి, సర్వ స్తుతి, ఆరాధన, ఘనత, మహిమకి యోగ్యుడైనటువంటి దేవునికి మనం ఆరాధన సమర్పిస్తాం. ఆ ఆరాధన కోసం ప్రియబిడ్డలారా మనము మందిరాలు, దేవుని యొక్క పవిత్రమైనటువంటి స్థలాలను మనం కట్టి అక్కడ ఆరాధిస్తాం. సైతానుకు కూడా ఆరాధన మందిరాలు ఉన్నాయి, సైతానుకు కూడా టెంపుల్స్ ఉన్నాయి, డబుల్ సైటానిక్ వర్షిప్ స్థలాలు ఉన్నాయి పోటీగా. నెంబర్ 2 ప్రియబిడ్డలారా, రకరకాల ఆరాధన విధానాలు ఉన్నాయి దేవునికి, దేవుని మందిరాలలో. సైతాన మందిరములో కూడా రకరకాల ఆరాధనా విధానాలు ఉన్నాయి. 3వదిగా ప్రియబిడ్డలారా, దేవుణ్ణి
సేవించే, దేవుని పూజించే, ఆరాధనలు చేసే గురువులు ఉన్నారు. సైతానుకు కూడా సైతాను ఆరాధన చేసే గురువులు ఉన్నారు, సైతాను ఆరాధన చేసే సేవకులు ప్రియులారా ఉన్నారు. ఇంకొకటి, మనకి దేవునిలో మనం ఎదగటానికి, బలపడటానికి, పుట్టినది మొదలుకొని మరణం వరకు ప్రియులారా మనల్ని దేవుని ఆత్మలు నడిపించటానికి మనకి 7 సాంఖ్యాలు ఉన్నాయి, సాక్రమెంట్స్ ఉన్నాయి. ప్రియులారా సైతాను చర్చిలో కూడా, సైతాను మందిరములో కూడా సాక్రమెంట్స్ ఉన్నాయి. మీరు ఇవన్నీ విని మీరు ఆశ్చర్యపోతారు. సైతాను చర్చిలో కూడా ప్రియులారా సాక్రమెంట్స్ ఉన్నాయి, ఆభ్యాంగాలు. యాక్చువల్లీ ఆభ్యాంగాలని ఆ పదం కూడా చెప్పకూడదు, కానీ దానికి వేరే వేరే పేర్లు ఉన్నాయి. మీకు అర్థం అవటానికి నేను చెప్తున్నాను ప్రియులారా, సైతాను మందిరములు కూడా ప్రియులారా ఈ సాక్రమెంట్స్ లేదా ఈ ఆభ్యాంగాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ప్రియులారా, రిలీజియస్ పర్సన్స్ ఉంటారు, అనగా దేవునికి సేవ చేయటానికి తనను తాను అర్పించుకున్న వాళ్ళు, సేవకులు, సేవకురాలు దేవుని మందిరములో ఉన్నారు. సైతాను మందిరములో కూడా తనను తాను దేవునికి మనం ఎలా సేవ చేస్తున్నామో అలాగే సైతానికి సేవ చేసేవాళ్ళు, సైతాన్ని పూజించేవాళ్ళు, సైతాన్ని ఆరాధించడానికి తనను తాను జీవితాన్ని పూర్తిగా అర్పించుకున్నటువంటి స్త్రీ పురుషులు ప్రియబడులారా ఉన్నారు. దేవుని మందిరములో ప్రవక్తలు ఉన్నారు, సైతాను కూడా సైతాను మందిరాలలో ప్రవక్తలు ఉన్నారు ప్రియబడులారా. దేవుని మందిరములో ప్రియులారా మన చర్చిలో దేవారాధనలో పూర్తిగా జీవితం అంతా కూడా దేవుని కోసం, దేవుని సొంత ప్రజల కోసం మాత్రము పెళ్లి చేసుకోకుండా మన జీవితాన్ని అంకితం చేసి అంకిత భావములో మరణం వరకు జీవించిన వారు ఉన్నారు. సైతాన మందిరములు కూడా అలాగే సైతాన సేవ కోసం ప్రియులారా క్రూరమైనటువంటి, ఘోరమైనటువంటి పాపములు, హత్యలు, ఇటువంటి మానవులకి, కుటుంబానికి వినాశకరమైన కార్యం చేయటానికి తనను తాను పూర్తిగా అంకిత భావముతో జీవిస్తున్నటువంటి మనుషులు కూడా ప్రియబులారా సైతాను ఆరాధనలు, సైతాను చర్చులు ఉన్నారు. చివరిగా ప్రియబులారా ఇంగ్లీష్లో సేక్రెడ్ సెరమనీస్ అంటారు, అనగా మనకి పవిత్రమైనటువంటి పండుగలు ఉన్నాయి, పుణ్య దినాలలో ఉన్నాయి, పుణ్య రోజులు ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి ఆత్మీయమైన దీవెనలు పొందుకునేటువంటి సెలబ్రేషన్స్, ఫీస్ట్ పండుగలు మనకు ఉన్నాయి. గమనించండి, సైతాన ఆరాధనలు కూడా, సైతాన మందిరములు కూడా ఇటువంటి పండుగలు ఉన్నాయి, ఇటువంటి ఫీస్ట్ డేస్ ఉన్నాయి. అన్నిటికీ బరాబర్ దేవుని మందిరములో ఎలా చక్కగా ఇన్ని కార్యాలు ఉన్నాయో నిజమైన దైవారాధన చేయటానికి ప్రియబులారా సైతాన మందిరములు కూడా దీనికి పోటీగా, దీనికి వ్యతిరేకమైనటువంటి అన్ని కార్యాలు కూడా ఉన్నాయి. ఇదే ఆది నుండి ప్రియబులారా సైతానికి దేవునితో ఉన్నటువంటి పోటీ, సైతానికి దేవునితో ఉన్నటువంటి ఉగ్రత, సైతానికి దేవునిపై ఒక అధికారం, ఆరాధన కావాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ప్రియబులారా, మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఇటువంటి సైతాను ఆరాధనకి, సైతాను పూజలకి, సైతాను పండుగలకి ప్రియబులారా నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ అన్ని కార్యాలకి మీ పిల్లలు కానీ, మీరు కానీ, మీకు తెలిసిన ఎవరైనా వెళ్తూ ఉన్నారా అని ప్రియబులారా జాగ్రత్తగా ఉండండి, జాగరూకరై ఉండండి ప్రియబులారా. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను ప్రియబులారా, గమనించండి, అక్కడ నిజమైనటువంటి సైతాను ఆరాధన జరుగుతూ ఉన్నాయి. నేను కొన్ని మీకు చెప్తాను. ఒకటే ప్రియబులారా గమనించండి, రక్షణ చిహ్నమైనటువంటి సిలువను తల క్రిందగా స్థాపించి, ఉల్టా స్థాపించి ఆ సిలువను ఆరాధించే సైతాను ఆరాధనలు ఉన్నాయి. రెండవది ప్రియబులారా, నీ శరీరం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని, అది పవిత్రంగా ఉంచుకోమని మనకి దేవుడు నేర్పిస్తూ ఉండే ప్రియబులారా సైతాను ఆరాధన ఇంకొక విధానం ఏంటంటే లైంగికపరమైనటువంటి సుఖం అనుభవించటానికి ప్రియబులారా
ఈ లైంగికపరమైనటువంటి ఆరాధన, దానికి సెక్సువల్ రిచువల్స్ అంటారు. ఎటువంటి క్రమశిక్షణ లేకుండా పూర్తిగా శారీరకమైనటువంటి, మానసికమైన, ఆత్మమైన ఎటువంటి పవిత్రత లేకుండా ప్రియములారా ఈ ఒక్క ఆరాధన జరుగుతున్నటువంటి స్థలాలు ఉన్నాయి. మూడవ ఆరాధన ప్రియములారా బ్లడ్ రిచువల్ అంటారు. అనగా మనిషి శరీర అవయవాలు కోసి, నరాలు కోసి, రక్తం పోసి సైతానికి తగినటువంటి ఆరాధనలు. కొన్ని రాష్ట్రాలలో ప్రియములారా నరబలి కూడా జరిగాయి. ఇది కథ కాదండి. పోలీస్ అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కేసు జరుగుతూ ఉన్న కేసులు ఉన్నాయి. వేడిక్ట్ వచ్చేసి జైల్లో ఉన్నటువంటి కేసులు కూడా ఉన్నాయి. నరబలి. సైతానికి సొంత కూతురిని, సొంత కొడుకుని కానీ, స్కూల్ నుండి పిల్లలను కానీ, అనాథులను కానీ ఇలా ప్రియులరా పట్టుకొని పోయి సైతానికి నరబలి ఆరాధన చేస్తున్నటువంటి కార్యాలు ఉన్నాయి ప్రియులరా. నాలుగవదిగా బ్లాక్ మాస్ అంటారు. మీరు విని ఉండవచ్చు. మనము రోమన్ క్యాథలిక్ చర్చిలో ఎలా గురువులు పరిశుద్ధ బలిపూజ అర్పిస్తారో అలా సైతానికి బలిపీఠం కట్టి, బలిపీఠం నిర్మించి ప్రియబిళ్ళరా పరిశుద్ధమైనటువంటి దివస ప్రసాదము, హోలీ సేక్రెడ్ హోస్ట్ మందసము నుండి కానీ, చర్చ్ నుంచి కానీ దొంగతనం చేసి తీసుకుని పోయి ఆ యేసుక్రీస్తు పవిత్ర శరీరానికి, రక్తానికి విరుద్ధంగా అవమానపరచి, హేళన చేసి, హింసపరచి ఎన్ని రకాలుగా పాపం చేయగలుగుతారో అన్ని రకాలుగా పాపాలు చేసి సైతాను ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని బ్లాక్ మాస్ అంటారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఐదవది ఏంటంటే ప్రియులారా ఆస్ట్రాలజికల్ వర్షిప్ అంటారు. అనగా సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు సృష్టించిన వస్తువులని దేవుడిగా భావించి ప్రియులారా ఆరాధన చేస్తున్నటువంటి ఆరాధనలు ఉన్నాయి. ఇంకా చేత్తపొడులు, మంత్రశక్తులు ప్రియులారా ఇటువంటి రకరకాల విధంగా ఉన్నాయి. చేత్తపొడి శక్తులు, రకరకాల విధమైన మంత్రశక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కేరళ రాష్ట్రములో జరిగిన ఒక సంఘటన, అది టీవీలో, న్యూస్లో, యూట్యూబ్లో, ప్రియులారా ఇంటర్నెట్లో అన్నీ ఉన్నాయి. ఒక యువకుడు, ఒక కొడుకు ఇంట్లో అతన్ని మంచిగా తల్లిదండ్రులు ప్రేమించి, పోషించి, పెద్ద చేసుకుని పైకి తీసుకొచ్చాడు. ఈ అబ్బాయి ఒక సైతాను ఆరాధన జరుగుతున్నటువంటి టెంపుల్లోకి వెళ్ళి అక్కడ ఒక మెంబర్గా చేరాడు. మెంబర్గా చేరటం అంటే ప్రియబిళ్ళారా ఎంత ఘోరమైన పని అంటే ప్రియబిళ్ళారా సైతానుతో వారు ఒప్పందం చేసుకుంటారు. ఒక అగ్రిమెంట్ ఉందండి. సైతానుతో, సైతాన సంబంధమైన క్రియలతో ఆ చర్చకి అంకితం అయిపోయి పూర్తిగా తన శరీర, మనస్సు, ఆత్మలను సైతాను కోసం సమర్పించి ఆ సైతాను సంఘముతో, సైతానుతో ఒక ఒప్పందం చేసుకుంటారు. సంతకం పెట్టి ముద్ర వేసుకుంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అప్పటి నుంచి సైతాను కార్యములకి ఆ వ్యక్తి అంకితమైపోయాడు. తన డ్రెస్సును దానికి అనుకూలంగా మార్చుకొని, జుట్టు అలా పెంచుకొని, ఎవరితో మాట్లాడకుండా రహస్యంగా ఒక రూములో ఉండిపోవటము, ఇటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక ప్రత్యేకమైన ఒక స్వభావం, ఒక క్యారెక్టర్, తన బాహ్యమైనటువంటి అపీరెన్స్ కూడా అలా మారిపోయాయి. అలా మెల్లగా ఆ గదిలో ఉండి తలుపులు మూసేసి ఎవరితో మాట్లాడకుండా ప్రియబిళ్ళారా అలా సైతాను కార్యములో ముందుకు వెళ్ళి ఆ సైతాను పట్టు ముదిరి ఆ సైతానికి తన ఆత్మ ఎలా అంకితం చేశారో అలాగే కన్న తల్లి, కన్న తండ్రి, అలాగే చెల్లెలు, ఒక తమ్ముడు, ప్రియులరా ఇటువంటి కుటుంబ సభ్యులను కూడా ఆ సైతానుకి అంకితం చెయ్యాలని ఆ యువకుడు, మీరు నమ్మతారో లేదా ప్రియబిడ్డలారా, కన్న తల్లిదండ్రులను, ఇద్దరు తమ్ముళ్లను, చెల్లిని కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేశారు, హతమార్చారు, తెగ నరికి రక్తం పోసి సైతానికి సమర్పించాడు ఈ కొడుకు. ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో
ప్రియబిడ్డలారా, యూట్యూబ్లో ఈ కేసు నడుస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరా? ఇలా నిజమైన సైతాను ఆరాధన జరుగుతూ ఉంది. అనగా క్రూరమైనటువంటి ప్రియులరా డ్రింక్స్ అండ్ డ్రగ్స్, అనగా మందు తాగి మత్తు మందులు తిని క్రూరమైనటువంటి హత్యలు చేసి రక్తము ప్రవాహముగా చేసి అన్ని విధమైనటువంటి కుటుంబాలు నాశనమయ్యేలాగున, వ్యక్తులు నాశనమయ్యేలాగున, స్వభావం నాశనమయ్యేలాగున, సమాజంలో రకరకాల గొడవలు ఇబ్బందులు అయ్యేలాగున. ఎందుకంటే యేసుక్రీస్తు పలికాడు యోహాను 10:10 సైతాను దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వచ్చును. అటువంటి సైతాన సంబంధమైనటువంటి చర్చిలో, మందిరములో, ఆరాధనలో మెంబర్గా చేరి ఒడంబడిగా రాసి ముద్రించి ప్రియబిడ్డలారా ఇంకా ముందు వెనక చూపు లేకుండా హతమార్చాలి, చంపాలి, నాశనం చేయాలి, తినాలి, త్రాగాలి, తిరగాలి, లైంగిక సుఖాన్ని ఆస్వాదించుకోవాలి, చివరికి ఆత్మహత్య కానీ నరహత్య కానీ చేసుకోవటం కానీ ఇటువంటి క్రూరమైన, దేవునికి విరుద్ధమైన, దేవుని వాక్యానికి విరుద్ధమైన, దేవుని ఆత్మకు విరుద్ధమైన కార్యాలు ప్రియబిడ్డలారా మన భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి. వేరే వేరే దేశ విదేశాలలో చాలా ఘోరంగా జరుగుతూనే ఉన్నాయి. పోలీసు, మిలిటరీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఇటువంటి అన్ని గవర్నమెంట్ మెషినరీస్ ప్రియబిడ్డలారా దీని వెనకాల చాలా సీరియస్గా స్టడీస్ చేస్తూ అటువంటి వాళ్ళని పట్టుకోవటానికి, అరెస్ట్ చేయటానికి, కేసు చేయటానికి, శిక్షకు గురి చేయటానికి, వారి మంత్రులు నాశనం చేయటానికి ప్రత్యేకమైనటువంటి సెల్లులు పనిచేస్తూ ఉన్నాయి భారతదేశంలో. ఈ రోజుల్లో ప్రియబిడ్డలారా అన్నీ ఆన్లైన్లే. కాలేజీలో క్లాస్ ఆన్లైన్, పిల్లలకి స్కూల్లో క్లాసెస్ ఆన్లైన్, ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా ఆన్లైన్ ప్రారంభమైంది ప్రియబిడ్డలారా. ఈ ఆన్లైన్లో అంతకుముందు స్మార్ట్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ వాడని పిల్లలు కూడా తల్లిదండ్రులు బలవంతంగా ఇప్పుడు ఫోన్ కొనిపెట్టాల్సిన పరిస్థితికి వచ్చేసింది. అందువలన అందరి పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరి ఇంట్లో కంప్యూటర్స్ ఉన్నాయి, అందరి ఇంట్లో ప్రియబిడ్డలారా ఇప్పుడు ల్యాప్టాప్స్ కూడా వచ్చాయి. అన్ని ఆన్లైన్లోనే. ప్రియబిడ్డలారా ఆన్లైన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీవు ఏదైనా ఒక పని మీద కానీ, చదువు మీద కానీ, ఒక ముఖ్యమైన విషయం మీద ఉన్నప్పుడు నీకు తెలవకుండా అది ఇది, ఆ రంగులు, ఈ రంగులు, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు, ఇటువంటి కొన్ని అట్రాక్షన్స్ వెంటనే పైకి వస్తాయి. చదువుతున్న పిల్లలు సీరియస్గా వారి భవిష్యత్తును గురించి ఉద్యోగం చేస్తున్న పిల్లలు దీనికి వెంటనే ఆకర్షితులై ప్రియబిడ్డలారా అన్ని రకాల చెడు అలవాట్లకి, అన్ని రకాల పేకాటకి, గేమ్స్లకి, మూవీలకి ప్రియబిడ్డలారా దానికంటే ఘోరమైనటువంటి పోర్నోగ్రఫీ అనగా నగ్న చిత్రములకి, నగ్న సినిమాలకి ప్రియబిడ్డలారా పిల్లలు అలవాటులైపోయి ఇంట్లోనే తలుపు మూసుకుని తిండి లేదు ప్రియబిడ్డలారా, నిద్ర లేదు, తల్లిదండ్రులతో మాట్లాడేది లేదు, ప్రార్థన లేదు, బయటకు వెళ్ళేది లేదు, ఏది లేకుండా ఈ కంప్యూటర్ మీదనే కూర్చొని ప్రియబిడ్డలారా సైతాను సంబంధమైన అన్ని క్రియలకి అలవాటైపోతున్న పిల్లలు ఉన్నారు. నాకు తెలిసిన కేసు ఏంటి ప్రియబిడ్డలారా, కంప్యూటర్లో సైతానికి సంబంధమైన పూజల సైట్ ఓపెన్ చేసి అందులో ఏమేమి చేయమంటున్నాడో అవి అన్నీ కూడా చేసి సైతాన్ని కంప్యూటర్ ముందే పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఇటువంటి అన్ని రకాల క్రియలు, కార్యాలు ప్రియబిడ్డలారా పిల్లలు చేస్తూ ఉండి తల్లిదండ్రులకు తెలవకుండానే వారు సైతాను మార్గాలకి, సైతాను పూజలకి, సైతాను ఆరాధనలకి పడిపోతూ ఉన్నారు. అందువల్ల ప్రియబిడ్డలారా బెన్నిఫాదర్గా, ఒక ఆత్మీయ గురువుగా ఒక హెచ్చరిక నేను తల్లిదండ్రులకు ఇస్తూ ఉన్నాను. ఈ వాక్యం ఏంటంటే పిల్లలకు కూడా ఇస్తూ ఉన్నాను. ప్రియబిడ్డలారా మీ పిల్లలు ఆన్లైన్ క్లాసులో ఉన్నప్పుడు, మీ పిల్లలు కంప్యూటర్ వాడుతూ ఉన్నప్పుడు, మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉన్నప్పుడు, మీ పిల్లలు ఇంటర్నెట్ వాడుతూ ఉన్నప్పుడు పిల్లలు గమనించండి, తల్లిదండ్రులు అప్పుడప్పుడు వారి రూముకి వెళ్ళి, వారి గదికి వెళ్ళి వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం ఆడుకుంటున్నారో అని మీరు గమనించాలి. ఎప్పుడు కూడా పిల్లలు ఆన్లైన్ క్లాసులో కానీ, కంప్యూటర్లో కానీ ఉద్యోగం చేస్తూ పని చేస్తూ ఉన్నప్పుడు ప్రియబిడ్డలారా వారి తలుపులు మూసివేయటానికి మీరు అవకాశం ఇవ్వవద్దు. రూముకు వెళ్ళి తలుపులేసుకొని గంటలు గంటలు కూర్చొని ఆన్లైన్ క్లాస్ అని అదని ఇదని చెప్పుకుంటే తల్లిదండ్రులారా
ఇంటికి పెద్దలారా మీరు దయచేసి దానికి అనుమతించవద్దు. పిల్లలు వాళ్ళకి ప్రైవేట్ రూమ్స్ ఉన్నా సరే రూము తలుపులు తెరచి పెట్టాలి. అలాగే వారికి స్మార్ట్ ఫోన్ వాడటానికి, కంప్యూటర్ వాడటానికి, ఇంటర్నెట్ వాడటానికి, ఆన్లైన్ క్లాసులు ఎప్పటి వరకు ఉంది ఎప్పటి వరకు లేదు అనే విషయం తెలుసుకొని వాళ్ళ స్మార్ట్ ఫోన్కి, కంప్యూటర్కి ఒక టైం టేబుల్ పెట్టాలి. మీకు పిల్లల రూమ్కి ఎప్పుడైనా సరే నడుచుకుంటూ పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో కంప్యూటర్తో, ఇంటర్నెట్తో చూడటానికి ఒక హక్కు ఉంది, అనుమతి ఉంది. మీ పిల్లల్ని మీరు కాపాడాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కావలసిన అన్ని కొనిపెట్టడం మాత్రం కాదు, మీరు అన్ని కొనిపెట్టి మీ పిల్లల్ని మీరు పాడు చేయవద్దు. అలా తెలియకుండానే పిల్లలు ఇటువంటి సైతాను మార్గాలకి పోయి మీరు కన్నీటిలో మున్నీటిలో మీరు మునిగిపోకుండా మీ పిల్లలు మంచి మార్గంలో రావటానికి తల్లిదండ్రులు, పెద్దలు ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీకు హెచ్చరిక ఇస్తున్నాను ప్రియబిడ్డలారా. అందువలన నిజమైన సైతాను ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి. యువకులు ఎక్కువగా దానికి ఆకర్షితులవుతూ ఉన్నారు, ఒక స్టైల్ లాగా. ఎందుకంటే అక్కడ క్రమశిక్షణ లేదు, 10 ఆజ్ఞలు లేదు, తల్లిదండ్రులని గౌరవించేది లేదు. ప్రియబిడ్డలారా, కంప్లీట్గా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. మీరు ఈ 3 అంశాలను మీ మనసులో పెట్టుకోండి. నంబర్ 1, మీరు సత్య నిజ దేవుణ్ణి, త్రిత్వక దేవుని మాత్రమే ఆరాధించి, ఆయన మాత్రమే గౌరవించి, ఆయన మాత్రమే సేవించి, ఆయన మాత్రమే పూజించి, ఆయనకి జీవితం మొదటి స్థానం కలిగించి నిజమైన దేవభక్తులుగా దైవ ఆరాధన చేస్తూ జీవిస్తూ ఉన్నారా అని మీరు ఎప్పుడు మిమ్మల్ని పరిశీలించుకోవాలి. రెండవదిగా, దైవారాధనని అనుకొని తల్లి మరియమ్మకి, సెయింట్ ఆంథనీకి, ఇతర పునీతులకి, పునీతురాలకి, ప్రియుల పుణ్యపురుషులకి, పుణ్యస్త్రీలకి దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం కలిగించి మనం తెలుసో తెలియక సైతాను ఆరాధన చేస్తూ ఉన్నామా, విగ్రహారాధన చేస్తూ ఉన్నామా, సైతాను మార్గములో మనం పడిపోతూ ఉన్నామా అని జాగరూకరై మీరు ఆలోచించుకోవాలి. మూడవది, మీ యువకులను, మీ పిల్లలని, మీ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రియబిడ్డలారా మీరు జాగ్రత్తగా మీరు చూసుకోండి. ప్రియబిడ్డలారా, వారు నిజమైన సత్యదేవ ఆరాధన వదిలిపెట్టి ఈ సైతాను ఆరాధనకి, క్రూరమైనటువంటి కృత్యాలకి వారిని వాళ్ళే స్వయంగా నాశనం చేసుకోవటానికి, వాళ్ళ ద్వారా కుటుంబం నాశనం అవ్వటానికి, సమాజం నాశనం అవ్వటానికి, ప్రియబిడ్డలారా చివరికి మానవ రాశి నాశనం అవ్వటానికి సైతాను నిజమైనటువంటి మార్గములో పయనిస్తూ ఉన్నారా? మీ కూతురుకి, మీ కొడుకుకి, మీ మనవరికి, మనవరాలకి, మీ యొక్క యువకుల మీద ఒక కళ్ళు ఉండాలి ప్రియబిడ్డలారా. వారి మాటల్లో కానీ, వారి క్రియలో కానీ, వారి ప్రవర్తనలో కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ, జుట్టు పెంచుకున్న విధానములో కానీ, వాళ్ళ తినటములో కానీ, త్రాగటములో కానీ, వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారని, వాళ్ళు ఎవరితో ఉంటూ ఉన్నారని ప్రియబిడ్డలారా ఇవి అన్నీ కూడా గౌరవించాలి. బిడ్డలారా, మీరు శ్రద్ధ వహించాలి, జాగ్రత్తగా ఉండాలి. అటువంటి నిజమైన పూర్ణమైన ఆరాధనకి మీ పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారా? అందుకే ఈ నెల ప్రియబిడ్డలారా హీలింగ్ అండ్ డెలివరెన్స్ అనగా సైతాను బంధకము నుంచి విడుదల, స్వస్థ పొందుకునే ఆరాధన నడిపించడానికి దేవుని పరిశుద్ధాత్మ నాకు ప్రేరణ ఇచ్చాడు. అందువల్ల ప్రియబిడ్డలారా ఈ ధ్యాన వడకములో అన్ని టాక్స్ మీరు వినండి, అన్ని ఆరాధనలు మీరు పాల్గొనండి, అన్ని పరిశుద్ధ బలిభోజులు మీరు అర్పించండి ప్రియబిడ్డలారా. ఈ ధ్యాన వడకాన్ని స్పాన్సర్ చేసి ప్రియబిడ్డలారా అనేక వేల మందికి ప్రియబిడ్డలారా ఈ కార్యాన్ని మీరు తెలియచేయండి ప్రియబిడ్డలారా. మనము సైతానికి విరుద్ధమైనటువంటి ఈ పోరాటములో విజయవంతంగా బలంగా నిలబడి మనము ఈ యుద్ధం పోరాడతాం, మనము గెలుస్తాం, దేవుని రాజ్యాన్ని మనం స్థాపిస్తాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మదేవ మీకు వందనములు, స్తోత్రము, ఆరాధన కలుగునగాక. నిజమైన దేవారాధన చేసే బిడ్డలుగా, సైతానికి విరుద్ధంగా నిలబడి పోరాడే బిడ్డలుగా ఒక మహా సైన్యమును ప్రభువా నీవు ఈ ధ్యాన వడకం ద్వారా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. నిజమైన దేవభక్తి ఏంటో, దేవారాధన ఏంటో ఈ బిడ్డలు తెలుసుకొందురుగాక. వారు ఆలగించిన వాక్యం వీరిని దేవుని వాక్యమందు బలంగా నడిపించునుగాక. సైతాన కుతంత్రాలలో, మాయలో పడిపోయి నశించిపోకుండా వారిని సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం మీ మహిమ కోసం జరుగునుగాక. ఈ మా ప్రార్థనలు
మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బిడ్డలారా, ఈ టోక్ అయిన వెంటనే దివ్య ప్రసాద ఆరాధన అనిల్ ఫాదరు మీకు నడిపించబోతూ ఉన్నారు. మీరు పాల్గొనండి. దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదముతో డెలివరెన్స్ మీరు పొందండి. గాడ్ బ్లెస్ యూ.